నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, దీంతో ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె లోకనాథం చెప్పారు. సైదాపురంలోని స్థానిక జెడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాల నందు గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం జరిగింది. సైదాపురంలోని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల నందు గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె లోకనాథం మాట్లాడుతూ, ఈ నెల మొదటి నుండి చివరి వరకు ద్విచక్ర వాహన ప్రమాదాలపై అవగాహన కలిగించే కొరకు సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే వాహనాలకు సంబంధిత పత్రాలు ఉంటేనే నడపాలని చెప్పారు. అలాగే హెల్మెట్ లేకుండా రోడ్డుపై రాకూడదని చెప్పారు. హెల్మెట్ ధరించకపోతే కలిగే నష్టాల గురించి సదస్సులో వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్స్ మహబూబ్ బాషా, కోటేశ్వరరావు, ఎస్ఐ విజయ్ కుమార్, డిటి అనురాధ, వాసుదేవ్ కుమార్, కోటేశ్వరరావు మరియు మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. 7th, 8th, 9th, 10th పిల్లలు ఏమైనా బైక్ తోలుతున్నారా? టచ్ చేయకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి వెళ్ళకూడదు. ఓకేనా? ముఖ్య సందేశం మీద ఈ సభకు ఇచ్చేసిన మన గూడూరు అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గారైన లోకనాథం గారు, మన సైదాపురం ఎస్ఐ గారు ముఖ్య సందేశం మీద ఈ సభకు ఇచ్చేసిన మన గూడూరు అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గారైన లోకనాథం గారు, మన సైదాపురం ఎస్ఐ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారికి, మా మండల్ లీగల్ సర్వీస్ అడ్వకేట్స్ మెంబర్స్ గారికి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా నేను ఇంత చిన్నపిల్లలు ఉంటారనుకోలేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు కట్ చేసి అందరికీ ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పారు. అందువల్ల ప్రతిరోజు ఎక్కడో చోట మేము ఇలా చెప్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బండి తోలండి, మైనర్స్ ఉంటే బండి టచ్ చేయొద్దండి, హెల్మెట్ లేకుండా రోడ్డు పైకి వెళ్ళొద్దండి. ఇలాంటివన్నీ నార్మల్ రూల్స్, యాక్చువల్ రూల్స్ అనమాట. ఇవన్నీ మిస్ చేయకూడదు. మిస్ చేసి ఏమన్నా జరిగితే గవర్నమెంట్ సైడ్ నుంచి, ఇప్పుడు ఇన్సూరెన్స్ సైడ్ నుంచి కూడా ఏమి రాకుండా పోతాయి, డబ్బులు ఏమి రావు. వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా జరిగిందంటే ₹1 డబ్బు రాదు.